నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏదో అన్నారు వినపడలా నాకు. నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది రండి. ఎందుకంత కోపంగా మాట్లాడతారు? కోపం కాకేంటండి? టీవీ కాదు సార్, టీవీ డిబేట్ కాదు సార్. టీవీ డిబేట్లో చర్చలు చేసే యాంకర్లు అంటే మీకు మరీ చులకనగా ఉన్నట్టుంది. అలా ఎవరంటే చులకన లేదండి, అందరూ అంటే గౌరవమే. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు కానీ వాళ్ళకి వత్తాసు పలుకుతున్న ఈ జర్నలిస్టులు యాక్చువల్ గా మీతో సాటి జర్నలిస్టులు అని అనలేను, కానీ మీకంటే గొప్ప జర్నలిస్టులు వీళ్ళందరూ. దశాబ్దాల కాలంగా ఈ జర్నలిజాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఊళ్ళాడుతూ ఓడలోడుతూ వీళ్ళ ముందుగా ఎంతమంది జర్నలిస్టులు వచ్చి ఉంటారండి. అలాంటి ఆ జర్నలిస్టులు ఇప్పుడు విషం కక్కుతా ఉంటే దానికి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వత్తాసు పలుకుతున్నాడు. పార్టీలు కూడా దిగిపోయాయి. పిశాచులు రాక్షసులకి ఆ మధ్యలో జరిగిన సంకర జాతి అనే దాకా వెళ్ళిపోయాడంటే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అవును, ఈ కొమ్మినేని శ్రీనివాసుని అరెస్ట్ చేయడానికి 72 గంటల సమయం పట్టిందని ఇప్పటి వరకు ఆగ్రహావేశాలు బాగా పెళ్లిబుకుతున్నాయి. కృష్ణరాజు తప్పించుకొని పోవడానికి ఇదే ఆస్కారం అయి కూర్చుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మరి విజయవాడ ఎంత దూరం అండి? ఆ విజయవాడలో ఉన్న ఈ కృష్ణరాజు ఇంటికి తాళం వేసి పారిపోయాడు అని అంటే మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. 1కి 2 వీడియోలు, ఆ రోజు మాట్లాడింది కాకుండా నిన్న మరొక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అది చేసిన తర్వాత కూడా ఆయన పారిపోగలిగాడు. దీంతో పాటు ఇప్పుడు మరి కొత్త అంశం ఒకటి తీసుకొస్తున్నారు, మేము సీనియర్ సిటిజన్స్ అని. మానుకు వచ్చాయి, వీళ్ళకి వచ్చాయి ఏళ్ళు. ఎందుకు? ఏం చేయను? అది కూడా ఇంతలావును ఊరుతుంది మాను కూడా. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ విషం కక్కుతా ఉంటే మరి వీళ్ళు మాట్లాడిన మాటల మీద ఒక ట్వీట్ రాలేదండి. అదే కొమ్మినేని శ్రీనివాసుని అరెస్ట్ చేశారు అనగానే బోల్డంత మంది రకరకాలుగా ఈ రోజు చూశాను. దేవులపల్లి అమరుతో సైతం మరి ఆయన పెద్ద సీనియర్ జర్నలిస్టే. గౌతమ్ గారు, సార్ శ్రీనివాస్ గారు, మరి కొమ్మినేని శ్రీనివాస్ గారు అరెస్టు జరిగిందేమో మహిళల్ని అవమానకరంగా మాట్లాడారని చిత్రీకరించారు. ఒక ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు, ఒక రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు, వాళ్ళందరినీ కూడా ఒక వృత్తికి సంబంధించిన మహిళలుగా చిత్రీకరించి మాట్లాడారు. అంటే దేనికి? ఓ భావజాలంతో ఉన్నారు వాళ్ళు. అంటే అమరావతి మీద విషయం జరిగేటువంటి భావజాలంలో భాగంగా ఈ మహిళలు అంటే ఇలాంటి ప్రాంతం ఇది అని ఎక్స్పోజ్ చేశారు. ప్రధానంగా ఓ ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం బలంగా చేశారు. ఆ బలంగా చేసే క్రమంలో వీళ్ళు మాట్లాడేశారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, కేసులు పెట్టారు. మనం చూస్తాము ఈ డిబేట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది ఇష్యూ అయిద్దని తెలుసు ఆయనకి. ఆయన జర్నలిస్ట్. ఇప్పుడు నేను ఈ ఛానల్ హెడ్ అండి. ఈ ఛానల్లో ఈవెన్ కెమెరామ్యాను, ఒక రిపోర్టర్ కెమెరా పెట్టాలన్నా సరే విత్ మై పర్మిషన్, నా అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ వార్త ఇస్తున్నారనేది నాకు చూపించిన తర్వాత నేను దాన్ని అది ఎందుకు అది అవసరమా కాదా అని చెప్పి నాకు చూసుకున్న తర్వాత ఓకే ఆ వార్తను ఇవ్వండి, లేదు అంటే కనుక ఆపండి అంట. పదాలతో సహా ఇప్పుడు ఇక్కడ వచ్చే స్క్రిప్ట్లు కానీ ఇతర అంశాలు పదాలను కూడా నేనే చూసుకుని చెప్పుకుంటా. అది నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ పదం తప్పు దొల్లింది అనుకోండి, నేను ఓకే. నేను మీతో పాటు చాలాసార్లు డిబేట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది నా డిబేట్లు ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఎవరూ బూతులు మాట్లాడలేదు, నేను ఎవరితోనూ బూతులు మాట్లాడచ్చు, నేను ఎవరితోనూ వారించలేదు. ఎందుకు వారించలేదంటే నేను ఆ వివాదరహితమైనటువంటి సంభాషణని తీసుకురాలేదు కాబట్టి. ఆ వివాదరహితమైన సంభాషణ నేను తీసుకొచ్చాను అంటే మీరు మాట్లాడతారు, నేను తీసుకురాకపోతే మీరు మాట్లాడరు. అంటే ఏంటి? నేను మీతో మాట్లాడిపించినట్టే కదా. అది మాట్లాడిపించి నాకు భాగం ఉంది. సరే అయిపోయింది. సరే వాళ్ళిద్దరూ కూడగలుపుకునే చేశారు. సరే మరి భారతీ రెడ్డి గారిని గతంలో మనం చూస్తే ఎవరో ఒక అతను చేబ్రోలు కిరణ్ అనే ఒక అతను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాడు. అతను ఏదో విషయం మాట్లాడాడు. దాన్ని అప్పుడు వెంటనే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, చర్యలు తీసుకుంది. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ మహిళల గురించి అలా మాట్లాడకూడదు అన్నారు, యాక్షన్ తీసుకున్నారు.
మరి మహిళల గురించి మాట్లాడి 3 రోజులు అవుతుందిగా. అతని మీద మాకు సంబంధం లేదు, మేము ఖండిస్తున్నాము అని కొంతమంది, కృష్ణరాజు మాట్లాడిందని తప్పే ఉంది, ఆయన భావజాలం అదని చెప్పాను అని కొంతమంది. మరి లక్ష్మీపార్వతి గురించి మాట్లాడినప్పుడు రాజు రాజు ఆపోయా, నీ పద్ధతి నాకు అర్థమవుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసు, నువ్వే పార్టీ, నాకు తెలుసులే నువ్వే పార్టీ వాడు అని అంత సీరియస్గా మాట్లాడాడు కదా. మరి కృష్ణరాజు ఆగవే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మహిళల గురించి మాట్లాడేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ టార్గెట్ మహిళలు కాదు, అమరావతి. అమరావతిలో ఉన్నటువంటి మహిళలు టార్గెట్. ఏమంటారు? అదే కుట్ర. ఈ కృష్ణరాజు మాట్లాడిన మాట ఆయన మాట్లాడాలనే ఉద్దేశం కూడా ఆయనకి లేదండి. ఆయన చేత మాట్లాడిపించారు. మరి ఆయనకి స్క్రిప్ట్ పంపించి మరీ మాట్లాడించి కాదు ఇది అమరావతి మీద విషం చల్లటానికి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి పూర్తయింది అనుకోండి, రేపు నేను వచ్చి దేన్ని ఆపాలి? మళ్ళీ నేను వస్తానంటున్నాను కదా, నేను వచ్చి దేన్ని ఆపాలి? నేను చెప్పిన 3 రాజధానుల అంశం నేనే విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా అమరావతి కట్టకుండా నేను అడ్డం పడతాను చూడు అని ఆపుకోవటానికి ఏం ఆపాలి? పూర్తయిపోతే అది ఎక్కడ బాగుపడుతుందో అనే ఒక దుగ్ధ, పూర్తి కాకుండా అడ్డం పడాలి అనే ఒక ఇంటెన్షన్, దీంతో తయారు చేసిన స్క్రిప్ట్. పోసాని కృష్ణమురళి క్లియర్ గా చెప్పాడు, మాకు స్క్రిప్ట్ వస్తుంది, దాని ప్రకారమే మేము మాట్లాడతాం, ఆ తర్వాత సజ్జల భార్గవ రెడ్డి దాన్ని ప్రపంచానికి ముక్కల ముక్కలుగా ఎక్స్పోజ్ చేసి వైరల్ చేస్తాడు అనే అంశాన్ని ఆ రోజున పోసాని కృష్ణమురళి క్లియర్ గా చెప్పాడు అతను. ఇది కూడా అలాంటి స్క్రిప్టే. ఇప్పుడు ఒక న్యూస్ ఐటమ్ లాగా న్యూస్ యాంకర్ దాన్ని చదివితేనో, లేదు ఒక ఏమంటారు ఆఫ్ రికార్డ్ దీనిలాగా ఒక గాసిప్ లాగా చెప్పినా కూడా ఛానల్ మీద చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్న ఛానల్. ఏ శాటిలైట్ ఛానల్ అయినా సరే అండర్ దాని కింద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాంతో ఏదైనా వాళ్ళుగా చెప్పింది అని అనేది అనిపిస్తే వాళ్ళు వెంటనే పర్మిషన్ క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి 3వ వ్యక్తి అయిన కృష్ణరాజు చేత మాట్లాడించారు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే, ఈ కాన్స్పిరసీ కుట్ర ఒకటి దాగి ఉంది ఇందులో అని. ఇప్పుడు పోలీసులు కూడా ఆ విషయం అయ్యే కృష్ణరాజు ఫోన్ నెంబర్కి వచ్చిన ఫోన్లు ఏమిటి, ఆయనది ఏమిటి, గూగుల్ టేక్అవుట్ లో ఏం బయటపడుతుంది, ఆయన ఎక్కడెక్కడికి తిరిగాడు అనే మొత్తాన్ని వెరిఫై చేసుకుంటున్న కారణం ఏంటంటే, ఇది స్క్రిప్టెడ్ వెర్షను అని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆధారాల కోసం. ఇది అమరావతి రైతులని కించపరచాలనో లేకపోతే ఇంకొకటనో ఒక దుగ్ధ కూడా దీంతో పాటు తీరుతుంది వీళ్ళకి. ఏ రైతులైతే ఈయన మీద 1500 పైచిలుకు రోజులు పోరాటం చేసి ఈ ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధానిని పూర్తి చేయకుండా ఆపటానికి అడ్డం పట్టడానికి ఉన్న ఫెసిలిటేషన్ ని కూడా చూసుకున్నట్టుగా ఇంతకుముందు 1-2 నెలల కిందట అనుకుంటాను అన్ని పేపర్లోనే వచ్చింది. ఈ కొంతమంది ఊడగొట్టిన నాగడి కొయ్యలు ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిన వాళ్ళని చంద్రబాబు అంటే అకారణంగా ద్వేషం చూపించే వాళ్ళందరినీ పోగేసి హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఈ కాన్స్పిరసీ మొత్తం తయారు చేస్తున్నారు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మాట మాట్లాడుతున్నాడు, పిశాచులకి రాక్షసులకి మధ్యలో జరిగిన సంకర జాతిది అని మాట్లాడుతున్నాడంటే ఇది కూడా ఒక స్క్రిప్టే. ఇమీడియట్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. కొమ్మినేని శ్రీనివాస్ని ఎలా అరెస్ట్ చేశారో ఈయన మీద కూడా ఎలా కేసు ఉందో కృష్ణరాజు మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసులు పెట్టాలి, అతను కూడా అరెస్ట్ చేయాలి. ఒక సంకర తెగ అంటే ఏమిటండి? ఎవరిని అవమానిస్తున్నాడు? సంకర తెగ ఏంటి? పిశాచులకి రాక్షసులకి మధ్య సంకర తెగలాగా వీళ్ళంతా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డివిజన్ లో ఈ తాడేపల్లిలోనే ఒక బిల్డింగ్ తీసుకొని మరి ఆర్గనైజ్డ్ గా యూట్యూబ్ ఛానల్స్ ని 300 ఛానల్స్ ని హైర్ చేసి వాళ్ళు పెట్టించినాయో ఆ క్రెడెన్షియల్స్ మొత్తం అక్కడ ఉంచుకొని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు.
ఈ బూతులని ఈ ప్రపంచం నిండా పంచటానికి. అలాగా ఇప్పుడు వాళ్ళు చేసిన పనిని ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్డ్ గా ఈ శక్తులన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడంటే ఎంత ధైర్యం, ఎంత కండకావరం ఉండాలండి. ఎవరు చేశారు కుట్ర? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని కుట్ర చేశారు. మొన్న 127 ముద్దాయిగా ఉన్న ఆ ఆళ్ల రామకృష్ణారెడ్డి, కర్రకట్ట కమల్ హాసన్ అని పేరు కూడా వచ్చింది ఆయనకి. అవును, ఆయన చెప్పాడు ఖచ్చితంగా ఇది అక్కడ జరిగిన కుట్రేనని. కుట్రలు చేయటం, కుతంత్రాలు అల్లడం సజ్జల రామకృష్ణారెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులకు గాని వెన్నతో పెట్టిన విద్య. అవును, పింక్ డైమండ్ అనే ఒక కుట్రని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి విజయసాయి రెడ్డి చేత ఆ అంశాన్ని లేవనెత్తించి, కావాలంటే ఈ రోజు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు పడుకునే బెడ్ కింద చూడండి, ఆ పింక్ డైమండ్ ఉంటది అని అనిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అంశంలో మాట్లాడిన దాన్ని ఈయన దళితులకు వ్యతిరేకని కట్ అండ్ పేస్ట్ వీడియోలతోటి, ఆ రోజున ఇంత టెక్నాలజీ కూడా లేదు పాపం, ప్రజలందరూ మీడియాలో ఏదైనా వస్తే అది నిజమని నమ్ముకునే లాంటి రోజుల్ని బేస్ చేసుకొని ఆ కట్ అండ్ పేస్ట్ వీడియోలతోటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అని ఒక ముద్రను వేశారు. ఇక ఇలాంటి అంశాలు ఎన్నో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు తయారు చేసిన స్ట్రాటజీలు, దాన్ని స్ట్రాటజీ అంటారు, స్ట్రాటజిస్టులు చేస్తున్నారు, స్ట్రాటజీ అంటారు. అది ఎలక్షన్ గెలవటానికి చేసేదైతే స్ట్రాటజీ, పక్క పార్టీని కాళ్ళలాగి పడేయటానికి చేసేదాన్ని అయితే కాన్స్పిరసీ, కుట్ర అంటారు. అలాగా ఈ రోజున అమరావతి మీద ద్వేషం దక్కటానికి, ఇంత విషం చెమ్మటానికి, పాల సముద్రం చిలిగితే ఈ కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది అన్నట్టు ఈ గరళం కూడా వచ్చిందండి. ఆ వచ్చిన గరళాన్ని మరి శివుడు తన కంఠంలో ఆపెట్టాడు. వీళ్ళకి నిలువెల్లా ఉంది విషం. వీళ్ళు ఇంకా అత్యంత ఇంకా ఘోరమైన గరళాన్ని, అందులో నుంచి వచ్చిన ఆ గరళాన్ని వీళ్ళు అమరావతి మీద చిమ్ముతున్నారు. శివతాండవం జరిగి తీరాల్సిందే. మళ్ళీ దేవదానవుల వారు జరిగినట్టుగా మళ్ళీ ఇది జరగాల్సిందే. ప్రభుత్వం ఏం చేస్తుందో చెయ్యదో ప్రజా సంఘాలుగా కానీ, ఈ సంఘం సంక్షేమం కోరుకునే వాళ్ళగా కానీ మనం కూడా చేసి తీరాల్సిందే. రైతులకు ఎప్పుడు అండదండగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు మనం అప్పుడు ఆ రోజులు ఉన్నాం. కానీ విచిత్రమైన అంశం ఏమిటంటేనండి, ఇక్కడ వీళ్ళు ఇంకా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అని తీసుకుని వస్తున్నారు ఈ పన్నిటిని. వీళ్ళని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉంది. మన చెక్కకి చెదబడితే ఏం చేస్తామండి? కొట్టి చంపేస్తాం. ఇలాంటి చెద పురుగులాగా వీళ్ళు మాట్లాడే మాటలు మొత్తాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. రైట్.